అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ పైన ప్రాబ్లమ్స్ని ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 రూపీస్ ఫర్ 3 years at 6% per annum అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంట. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంట. అలాగైతే మనకి 5,000 పైన కనుక్కోనాలంట. 3 years టైం ఇచ్చినాడు. 6% per annum అంట. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఏమంటున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ముందుగా ఫార్ములా గుర్తుండాలి. SI ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి P అంటే ప్రిన్సిపల్, మీరు ఎంతైతే తీసుకుంటారో అదనమాట. ఇక్కడ చూసినట్టయితే 5,000 అనేది ప్రిన్సిపల్ అయిపోతుంది. అదేవిధంగా ఫర్ 3 years అన్నాడు కాబట్టి ఇది మనకి టైం పీరియడ్ అయిపోతుంది. అంటే 6% per annum అన్నాడు. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెర్ యానం ఇయర్లీ 6% per annum అంటే మనకి ఇక్కడ ఒక్క ఇయర్కి 6% అని అర్థం అనమాట. ఒక్కొక్క ఇయర్కి ఇక్కడ మనకి 3 years ఇచ్చాడు కాబట్టి మనకి చూసుకున్నట్టయితే ఒక ఇయర్కి అయితే 6% అని అర్థం అనమాట. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఆన్సర్ చూసినట్టయితే ప్రిన్సిపల్ వచ్చేసి P ఎంత తీసుకున్నారు మనకి 5,000. అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6%, టైం పీరియడ్ వచ్చేసి 3 years. ఇక సింపుల్గా మనకి ఫార్ములా వేసుకోవడం, సాల్వ్ చేసేయడం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ PTR/100. ప్రిన్సిపల్ 5,000 ఇంటూ మనకి 3 years ఇంటూ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6/100 అనమాట. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సల్. 6 3s are 18. 18 into 5 అంటే మనకి 90 అయిపోతుంది. 0 ఉంటుంది కాబట్టి 0 అనమాట. 900 సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 900 అయితే అయిపోతుంది అనమాట. అది ఎంతకి మనకి 3 years తర్వాత మనకి చూసుకున్నట్టయితే మనకి ఇంత ఇంట్రెస్ట్ అయితే 900 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి, అంటే మన టోటల్ అమౌంట్ ఎంత 5,000 ప్లస్ 900 అంటే 5,900 అయితే 3 years తర్వాత పే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఈ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్ ఇంట్రెస్ట్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఈ సమ్ ఆఫ్ 7,500 ఫర్ 2 years at 4% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చూడండి, ఇక్కడ మనకి ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. అనే సమ్ ఆఫ్ చూసినట్టయితే 7,500 ఇచ్చినాడు. ఫర్ 2 yearsకి 4% ఇంట్రెస్ట్ అంట పర్ యానం. ఓకేనా, సో 2 yearsకి మనకి 4% అయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి పర్ యానం అనమాట. ఒక్కొక్క ఇయర్కి 4% అని అర్థం అనమాట. ఓకేనా, ఈ విధంగా ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఆన్సర్ చూసినట్టయితే ప్రిన్సిపల్ వచ్చేసి 7,500, మనకి టైం పీరియడ్ చూసుకున్నట్టయితే మనకి 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4,000. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి PTR/100. SI ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు మనకి ఏమవుతుంది 7,500 ఇంటూ 2 into 4/100. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్. చూసుకున్నట్టే 2 into 4 అంటే 8. 8 into 75 చేసినట్టయితే మనకి 600 అయితే వస్తుందన్నమాట. మీరు చేసి చూడొచ్చు. మనకి చూసుకున్నట్టయితే చూడండి, మనకి 600 అనేది వచ్చేసింది. అంటే మనకి ఏంటి ఇక్కడ 2 years తర్వాత 4% ఇంట్రెస్ట్గా దీనికి చూసుకున్నట్టయితే ఇంత అయితే పే చేయాల్సి ఉంటుంది. 600 టోటల్గా ఎంత పే చేయాల్సి ఉంటుంది 7,500 ప్లస్ 600 వేసుకున్నారనుకోండి 8,100 అయితే మనకి పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా టోటల్ అమౌంట్ నేను చెప్తున్నాను. ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటి ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, చూడండి, అంటే మనకి ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ 2 years ఇక్కడ మనకి 4% per annum అనమాట. ఓకేనా, ఎలా అంటే చూడండి, ఇక్కడ మనకి 4% per annum అంటే చూడండి 7,500. ఓకేనా, ముందుగా 4% విలువ ఎంతో కనుక్కుందాం. 4/100. ఓకేనా, చూడండి, ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్. 75 into 4 5 4 20 అయితే అయిపోతుంది. అదేవిధంగా 7 4 28 30. అలాగే ఈ విధంగా 300 అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటి ఇక్కడ మనకి పర్ యానం ఒక్క ఇయర్కి చూసుకున్నట్టే 300. ఇక మనం 2 years కాబట్టి ఇంకొక 300 యాడ్ చేసుకోండి 600. ఓకేనా, సో మనకి 600 ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. చూసుకున్నట్టయితే చూడండి 600 వచ్చిందా. ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు అనమాట. సింపుల్గా అయితే చేయొచ్చు. ఓకేనా, మీకు కాన్సెప్ట్ అర్థం కావడానికి చెప్తున్నా. ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ మనకి 6% per annum అన్నాడు. అంటే ఇక్కడ మనకి 3 years. చూడండి, ముందుగా per annum 6% విలువ ఎంతో కనుక్కుందామో మనకి 5,000 చూసుకున్నట్టయితే 6% విలువ ఎంతో కనుక్కుందాం. మనకి ఏమవుతుంది 2 zeros 8 zeros క్యాన్సిల్. 6 5 30. అదేవిధంగా 0 ఉంది కాబట్టి 0 300 అవుతుంది అనమాట. 300 ఒక ఇయర్కి అనమాట. ఇక్కడ మనకి ఇచ్చినట్టయితే మనకి 3 years ఇచ్చినాడు కాబట్టి ఇంటూ 3 చేయండి. లేకుంటే 300 ఎలాగని చేసుకోవచ్చు కదా. మనకి 900 అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా
ఓకేనా, ఇది అనమాట మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే చూడండి, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 16,000 రూపీస్ ఫర్ 3 years 3 months అట్ 4% per annum. చూడండి ఇక్కడ మనకు ఏమంటున్నాడు, మనం చూసిన ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 16,000. ఓకేనా, మనకి 16,000 ఉందంట. అలాగైతే మనకి దీనిపైన మనకి ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు ఫర్ 3 years 3 monthsకి. టైం పీరియడ్ వచ్చేసి 3 years 3 months ఇచ్చాడు. అటు 4% per annum అంటున్నాడు. మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి 4% అనమాట. ఓకేనా, సో 4 అదేవిధంగా అండ్ హాఫ్ పర్సెంట్ మనకు చూసుకున్నట్టయితే 4% per annum ఒక్కొక్క ఇయర్కి ఇంత ఉందంటున్నాడు. అలాగైతే మనకి చూడండి ఇక్కడ మన ప్రిన్సిపల్ వచ్చేసి 16,000 అవుతుంది. మనకి 3 years 3 months అనేది టైం పీరియడ్ అవుతుంది. ఇది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి పిటిఆర్ ఉన్నాయి కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ మనకి 3 years 3 months అనేది ఎలా చేస్తున్నాం అనేది చూడండి. ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ చేస్తున్నాం చూడండి ఎలాగనేది. చూడండి పి అని వచ్చేసి మనకి 16,000, టీ వచ్చేసి 3 years 3 months కాబట్టి చూడండి ఎలా చేస్తున్నాం అనేది. ఇక్కడ కూడా మనకి మంత్స్ను కూడా మనకి ఇయర్లోకి చేంజ్ చేస్తున్నాం అనమాట. చూడండి 3 into మనకి 3 monthsని ఏ విధంగా రాస్తామంటే చూడండి మనకి 3 months డివైడెడ్ బై మనకి ఎన్ని మంత్స్ ఉన్నాయి, 12 months ఉన్నాయి అనమాట 1 yearకి. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, కింద టోటల్ వేసుకొని పైన మీరు ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్ వేసుకోవాలి. అప్పుడు మనకి ఇయర్కి ఎంత అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి 3 into 3 divided by 12 అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే అయిపోయింది మనకి. ఇక్కడ చూడండి మనకి జనరల్గా మ్యాథ్స్లో అయితే ఇలా మనకి ఇంటూ ఉన్నప్పుడు ఎలా చేస్తాము, ఓకేనా, ఇంటూ ఉన్నప్పుడు ఎలా చేస్తాం మనము 3 3s are 9 అంటాము. 9 divided by 12 అయితే వేస్తాం. లేదా మనకి క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ పోతే క్యాన్సిలేషన్ చేస్తాం అనమాట. కానీ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే చేయకూడదు. ఇక్కడ చూడండి మనం ఎలా చేస్తున్నామంటే చూడండి 3 1s 3 4s 12 అయితే అయిపోతుంది. సో 3 into 1/4 ఈ విధంగా మనకి ఇంటూ ఈ విధంగా వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ అయితే ఓకే అనమాట. దీంతో మనకి క్యాన్సిలేషన్ అయితే చేయకూడదు. ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి దీని టోటల్ని 4 into చేయాలన్నమాట. 4 into 3 చేయాలి. 4 3s 12 12 plus 1 అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఉండేది. అంటే 4 3s 12 plus 1 అంటే 13 divided by 4 ఈ విధంగా అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అలాగే చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఒక రూల్. చూడండి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 into 1/2% ఉంది. చూడండి మనకి చూసుకున్నట్టయితే 2 into 4 అంటే ఏమైపోతుంది, మీకు జనరల్గా అయితే క్యాన్సిల్ చేయొచ్చు. అలా చేయకూడదు అనమాట. ఇక్కడ మనకి జనరల్గా మ్యాథ్స్లో అయితే అలా చేస్తాం, ఇక్కడైతే అలా చేయకూడదు. చూడండి 2 into 4 అంటే 8 అయిపోతుంది. ఇంటూ చేసేసి మళ్ళీ ఇక్కడ ఎంత ఉంటే అంత యాడ్ చేయాలి. ప్లస్ 1 9 అయితే అయిపోతుంది. సో 9 by కింద బై 2 ఉండేది అలాగే పెట్టేసేయాలి. 9/2% అని అర్థం అనమాట. ఈ విధంగా అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి పీటీఆర్ వచ్చేసింది కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 కాబట్టి మనకి చూడండి పి ఎంత 16,000 ఇంటూ టీ ఎంత మనకి 13/4 ఇంటూ ఆర్ ఎంత మనకి 9/2 డివైడెడ్ బై 100. చూడండి ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్. అదేవిధంగా 4 1 is 4 4s 16 0. అదేవిధంగా 2 1 is 2 2s 4 0. అదేవిధంగా 13 9s 117 అవుతుంది. ఇంటూ అదేవిధంగా 20 అయితే ఉందన్నమాట. వచ్చేసేసేయండి 0తో ఇంటూ చేస్తే 0 0 0 అవుతుంది. ఇంటూ 2 into 7 అంటే 14 అయిపోతుంది. అదేవిధంగా 2 1 is 2 ఒక 3. అదేవిధంగా 2 1 is 2 అనమాట. ఓకే, అంటే మన టోటల్గా 0 4 3 2 యాడ్ చేస్తే సో 2340 2340 వచ్చిందా 2340 అనేది ఇంట్రెస్ట్ అనమాట. 2340 అనేది ఇంట్రెస్ట్. అది ఎక్కడికి 3 years 3 monthsకి. ఓకే, టైం పీరియడ్కి 3 yearsకి 3 monthsకి 2340 అయితే పే చేయాల్సి ఉంటుంది. పెర్ యానం ఇంట్రెస్ట్ వచ్చేసి 4.5% అనమాట. అని ఈ విధంగా అయితే ఉంది చూడండి. అదే ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రవి బారోడ్ 50,000 ఫ్రమ్ ఏ బ్యాంక్ అట్ ద రేట్ ఆఫ్ 18% per annum సింపుల్ ఇంట్రెస్ట్. ఫైండ్ ద అమౌంట్ టు బి పెయిడ్ బై రవి అట్ ద ఎండ్ ఆఫ్ 2 years and 6 months. ఇక్కడ ఏమంటున్నాడు, రవి బారోడ్ 50,000 ఫ్రమ్ ఏ బ్యాంక్. రవి బ్యాంకు నుంచి 50,000 అయితే తీసుకున్నాడంట. అట్ ద రేట్ ఆఫ్ 18% per annum. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 18% అంట. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్కి మనకి చూసుకున్నట్టే per annum మనకి 18% అయితే
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందంట. అలా అయితే మనకి ఫైండ్ ద అమౌంట్ టు బి పెయిడ్ బై రవి అట్ ద ఎండ్ ఆఫ్ 2 years అండ్ 6 months. మనకి టైం పీరియడ్ ఏమంటున్నాడు 2 years 6 months తర్వాత ఎంత పే చేసి ఉండాలి టోటల్గా బ్యాంక్కి అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ మనకి 50,000 అనేది ప్రిన్సిపల్ అయిపోతుంది, 18% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిపోతుంది. మనకి ఏమన్నా ఫైండ్ ద అమౌంట్ టు బి పెయిడ్ బై రవి అట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years 6 months తర్వాత మనకి రవి అనేది టోటల్గా ఎంత పే చేయాలి బ్యాంక్కి అంటే మనకి ఇంట్రెస్ట్ అదేవిధంగా ప్రిన్సిపల్ రెండు కలిపి టోటల్గా మనకి చివరిన బ్యాంక్ ఎంత పే చేయాలని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 years 6 months అనేది టైం పీరియడ్ అనమాట. సేమ్ ఇంతకుముందు ఎలా అయితే చేంజ్ చేసుకున్నాము 2 years 6 monthsని అలా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి మనకి టోటల్గా బ్యాంక్కి 2 years 6 months తర్వాత ఎంత పే చేయాలో కావాలి కాబట్టి అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, ఇది మనకి ఫామ్లో మనకి తెలిసిండేది అయినా ఆ రెండు కూడినట్టయితే మనకి టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలని వస్తుంది కదా. చూడండి పి వచ్చేసి మనకి 50,000, ఆర్ వచ్చేసి 18%, టీ వచ్చేసి మనకి 2 ఇంటూ మనకి 6 months అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 12 మనకి న్యూమరేటర్లో 6 వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. టోటల్ దానిపైన మనకి ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్ ఈ విధంగా మనకి ఇయర్స్లో చేంజ్ చేస్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత 6 1 6 2 ఇది ఒకటే క్యాన్సిల్ అయితే చేసుకోండి అంతే. 2 × 1/2 అవుతుంది. ఇప్పుడు మనకి ఇవి రెండు ఇంటూ చేయాలి. 2 2 4, 4 + 1 5, 5/2 ఇయర్స్ అని అర్థం అనమాట. ముందుగా మనకి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. మనకి ఆల్రెడీ ప్రిన్సిపల్ మంత్తోనే ఉంది, అవి రెండింగ్ యాడ్ చేసినట్టయితే టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలి బ్యాంక్ అనేది వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్ చూడండి PTR/100 కాబట్టి మనకి 50,000 ఇంటూ టైం పీరియడ్ మనకి 5/2 × 18. ఈ 2 zeros క్యాన్సిల్, అదేవిధంగా 2 1s, అదేవిధంగా చూసుకున్నట్టయితే 2 2 4, 2 5 10, ఇంకొక 0 అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, 18 5 చూసుకున్నట్టయితే 90 కాబట్టి 250 × 90 చేయండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. చూడండి 0 0 0, అదేవిధంగా 9 0 9 5 చూసుకున్నట్టయితే 45, 9 2 18, ఒక 22, 0 0 5 2 2. ఓకేనా, 22,500. చూడండి 22,500 అనేది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అదేవిధంగా ప్రిన్సిపల్ యాడ్ చేసినట్టయితే టోటల్గా బ్యాంక్ ఎంత పే చేయాలి అన్నది తెలిసిపోతుంది 2 years 6 months తర్వాత. A = P + I 50,000 + 22,500 కలిపినట్టయితే మనకి అమౌంట్ 72,500 అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట లాస్ట్లో మనకి బ్యాంక్కి. అదే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంటెడ్ టు 840 rupees in 10 years at 6% per annum, find the sum. చూడండి ఇక్కడ మన క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంటెడ్ టు 840 rupees అంటే చూడండి మనకి కొంత అమౌంట్ అయితే ఉందంట, మనకి కొంచెం సమ్ ఉందంట. ఓకేనా, అంటే మనకి ప్రిన్సిపల్ అనమాట. ప్రిన్సిపల్ అన్నానండి, సమ్ అన్నానండి, ఇలాగన్నానండి. కొంచెం మనకి సమ్ ఆఫ్ మనీ ఉందంట, ఆ మనీ పైన మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వేసాడంట. అలాగైతే చూసుకున్నట్టు టోటల్కి మనకి 840కి అయితే ఈక్వల్ అయిందంట. ఓకేనా, అంటే మనకి అమౌంట్ ప్రిన్సిపల్ పైన మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వేసినట్టయితే మనకి ఆ రెండు కలిపి చూసుకున్నట్టయితే మనకి 840 rupees అయితే అయ్యిందంట. అది కూడా ఇన్ 10 years లోపల అయిందంట. మనకి అట్ 6% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6%. ఇక మన సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత యాడ్ చేశాడంటే మనకి 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేశాడంట 10 years గాను. ఫైండ్ ద సమ్. అలా అయితే మనకి ఆ ప్రిన్సిపల్ అయితే ఎంత అమౌంట్ తీసుకుంటే అంటున్నాడు అనమాట. ఈ విధంగా చేసినట్టు అని చెప్తున్నాడు. ముందుగా ఆ సమ్ అనేది ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది చూడండి. ఇక్కడ మనకి చూసినట్టయితే ఇలాగే చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి 840 అన్నాడు. ఎలా మనకి సమ్ముని అదేవిధంగా ఇంట్రెస్ట్ని కలిపితే మనకి 840 అన్నాడు. అంటే మనకి ఏంటి ఇక్కడ టోటల్ అమౌంట్ కిందకి లెక్క వస్తుంది. అమౌంట్ = P + I అనమాట. ఇంట్రెస్ట్ని అదేవిధంగా ప్రిన్సిపల్ని రెండు ఉన్నాయన్నమాట ఏలో అనేది. అలాగే మనకి 10 years గడువు ఇచ్చాడు, మనకి టైం పీరియడ్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R అయితే ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఈ P అనేది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, ముందుగా మనకి చూడండి, ముందుగా మనకి ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ మనకి ప్రిన్సిపల్ లేదు అయినా మనకి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి పీలలో వస్తుంది అనమాట. ఓకేనా, పీలలో వస్తుంది. పీలలో వచ్చిన తర్వాత మనకి ఆ వాల్యూ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనమాట. మనం అమౌంట్ మనకి 840 ఉంది, సబ్స్టిట్యూట్ చేసినట్టయితే క్యాలిక్యులేట్ చేస్తే మనకి పీ ఎంత అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఆన్సర్ టోటల్ మనకి అమౌంట్ 840 ఇచ్చాడు, టైం పీరియడ్ వచ్చేసి 10 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6% అనమాట. ఓకే, 6% per annum చూడండి ఒక్కొక్క ఇయర్ గాను ఈ 10 yearsలోను.
ఈ విధంగా. అలాగైతే మనకి ప్రిన్సిపల్ ఏంటి అన్నాడు. మనకి అమౌంట్ అంటే పీ ప్లస్ ఐ అనేది మనకి తెలుసు. ముందుగా మనకి ఇంట్రెస్ట్ కనుక్కుందాం. ఎలాగనే చూడండి, ఐ అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100. పీ మనకు తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది. ఇంటూ టీ మనకి 10 ఇంటూ 6 డివైడెడ్ బై 100 అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా 2 3s 2 5s వస్తుంది అనమాట. అంతే. అంటే 3p/5 అనేది వచ్చేసింది. 3p/5 ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకి ఈ ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ మనకి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. ఓకేనా. సో మనకి 3p/5 మనకి పీ తెలియదు కాబట్టి పీ అలాగే ఉంటుంది. అమౌంట్ మన టోటల్ అమౌంట్ 840కి ఈక్వల్ ఉన్నాడు కాబట్టి 840 ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ 3p/5 అయితే అయిపోతుంది. ఇప్పుడు దీని అంతా క్యాల్కులేట్ చేసినట్టయితే పీ ఒకటి ఉంటుంది కాబట్టి ఇంకా వేరియబుల్ దాని వాల్యూ అయితే వచ్చేస్తుంది. చూడండి ముందుగా ఎల్సిఎం తీసేసేయండి. చూడండి ఇక్కడ మనకి ఎల్సిఎం తీసుకున్నట్టయితే 5 అవుతుంది, డివైడెడ్ బై 1 ఉంటుంది. 5 ఎల్సిఎం తీసినట్టయితే మనం చూడండి ఇక్కడ మనకి 5 లేదు కాబట్టి 5తో ఇంటూ అవుతుంది కాబట్టి 5p ప్లస్ అదేవిధంగా ఇక్కడ మనకి 5 ఆల్రెడీ ఉంది, ఎల్సిఎం తీసిండేది. ఇంకా 3p అనేది అలాగే వచ్చేస్తుంది కాబట్టి యాడ్ చేయండి. 5p ప్లస్ 3p అంటే 8p డివైడెడ్ బై 5 అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది 840 ఈజ్ ఈక్వల్ టు 8p/5 చూసుకున్నట్టయితే ఈ 5ని ఈ సైడ్ పంపించేయండి. ఇక్కడ టోటల్గా 8/5ని ఈ సైడ్ పంపించేయండి, ఎందుకంటే మనకి p కావాలి కాబట్టి. చూడండి ఇక్కడ మనకి డివైడెడ్ బైలో ఉంది కాబట్టి ఇంటూ అవుతుంది, ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి డివైడెడ్ బై అవుతుంది. 840 × 5 డివైడెడ్ బై 8 అవుతుంది కదా. చూడండి ఇక్కడ 8 ఇక్కడ మనకి 8 మళ్ళీ 4 పోదు కాబట్టి 0 పెట్టుకొని ఇక్కడ దించుకున్నట్టయితే 8 5 40 అవుతుంది అనమాట. ఈ విధంగా ఇంటూ 5 చేయండి. మనకి 105 × 5 చేసినట్టయితే 5 5 25, 5 × 0 0 అయిపోతుంది, 12 వస్తుంది. 5 5 525. ఇక్కడ మనం ప్రిన్సిపల్ చూసినట్టయితే 525 అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు మీకు టోటల్ అమౌంట్ కావాలంటే ఇక్కడ పీ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా పీ సబ్స్టిట్యూట్ అనేది టోటల్ అమౌంట్ ఎంత అనేది కూడా ఈక్వల్ 840కి ఈక్వల్ అవుతుందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, డౌట్ ఉంటే. ఓకేనా. ఈ విధంగా అయితే సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ వాట్ టైమ్ విల్ ద ఇంట్రెస్ట్ ఆన్ 350 అమౌంట్ టు 49 at 7% per annum సింపుల్ ఇంట్రెస్ట్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ వాట్ టైమ్ will the interest on 350 rupees amount to 49 at 7% per annum సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే టైం పీరియడ్ ఎంత అంటున్నాడు. ఓకేనా. అంటే మనకి ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ 350 అమౌంటెడ్ టు 49. అంటే మనకి చూడండి ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ 350 అన్నాడు. అంటే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అవుతుందన్నమాట. ప్రిన్సిపల్ పైన ఇంట్రెస్ట్ వేసినట్టయితే మనకి ఎంత అయ్యిందంటే అమౌంటెడ్ టు 49 రూపీస్ అయిందంట. ఓకేనా. అది కూడా ఎలాగ వేసాడు, 7% per annum వేసాడు. అలాగైతే మనకి ఇక్కడ వాట్ టైం అని అంటున్నాడు. చూడండి ఫస్ట్లోనే ఇక్కడ ఏంటి మనకి SI ఈజ్ ఈక్వల్స్ టు P × T × R/100 అనమాట. ఇది మనకి జనరల్గా తెలిసిండే ఫార్ములా. చూడండి ఎస్ఐ ఉంది కదా. ఇక్కడ మనం చూసినట్టయితే ఎంత ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది అంటున్నాడు, అమౌంటెడ్ 49. ఇక్కడ మనకి 49 ఉంది. ఓకేనా. అదేవిధంగా 7% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఆర్ కూడా ఉంది 7% అనేసి. అదేవిధంగా ప్రిన్సిపల్ చూసినట్టయితే 350 అనేది ఉంది. ఓకేనా. ఇంకా మనకి చివరిగా ఇంకా టైం పీరియడ్ ఎంత అనేది మనకి ఈజీగా క్యాలిక్యులేట్ అయితే చేయొచ్చు. లేదా మీరు ఫార్ములా రాసుకోండి ఇక్కడ మీరు. ఓకేనా. సో టీ కావాలి కాబట్టి ఇవన్నీ PR/100 అనేది ఇవన్నీ ఈ సైడ్ తెచ్చేసుకుంటాం. మనకి ఏ విధంగా అవుతుంది చూడండి. ఇక్కడ మీరు ముందుగా ఇచ్చిండే రాసుకోండి. SI ఈజ్ ఈక్వల్స్ టు 49, ప్రిన్సిపల్ వచ్చేసి 350, రేట్ వచ్చేసి 7, అదేవిధంగా టైం పీరియడ్ ఎంత అని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి చూద్దాం. SI ఈజ్ ఈక్వల్ PTR/100. ఇక మనకి టీ కావాలి కాబట్టి ఇక మిగతావన్నీ ఈ సైడ్ తెచ్చేసుకోండి. టీ ఈజ్ ఈక్వల్స్ 100 × SI/PR అయితే వచ్చేస్తుంది. సో 100 × SI అంటే మనకు తెలిసి ఎంత, మనకి 49 ఇచ్చాడు, డివైడెడ్ బై అదేవిధంగా P ఎంత ఇచ్చాడు, 350 ఇచ్చాడు, ఇంటూ ఆ రేట్ ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 7 1 7 7 49 అయిపోతుంది. అదేవిధంగా 7 1 7 5 35 అయితే అయిపోతుంది. ఓకేనా. సో 5 1 5 2 10. సో కాబట్టి ఇక్కడ 2 అనేది వచ్చేసింది. 2 years చూడండి టైం పీరియడ్ ఎంత అవుతుంది, 2 years. 2 years గాను 350 ప్రిన్సిపల్ పైన 49 సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చినట్టయితే, అది కూడా ఎలా వేసినట్టయితే 7% per annum వేసినట్టయితే 2 yearsకి మనకి ఇంత సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది అనేసి అర్థం అనమాట. ఓకేనా. ఈ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఏమడిగినాడంటే మనకి ప్రిన్సిపల్ 350 పైన 49 రూపీస్ ఇంట్రెస్ట్
ఉన్నట్టయితే అది కూడా ఎలాగ చేసినాడు 7% per annum వేసినట్టయితే మనకి 49 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే అయ్యిందంట. ఓకేనా, ప్రిన్సిపల్ పైన వేసినట్టయితే 7% ఇంట్రెస్ట్ వేసినట్టయితే 49 రూపీస్ అవుతుందంట. అలా అయితే మనకి ఎంత టైంలో అయితే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 49 వచ్చింది అని చెప్పమంటున్నాడు. ఈ విధంగా చెప్పేసామన్నమాట అంతే. అదేవిధంగా చేయాల్సి ఉంటుంది అనమాట, మీనింగ్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చివరి ప్రాబ్లం చూద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ విల్ బీ డబల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 16 years అట్ సింపుల్ ఇంట్రెస్ట్ విత్ ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ అంటున్నాడు. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఏ సమ్ ఆఫ్ మనీ విల్ బీ డబల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 16 years. చూడండి మనకి కొంచెం అమౌంట్ తీసుకున్నాడు అంటే ఇది మనకి ప్రిన్సిపల్, సమ్ ఆఫ్ మనీ అంటే ప్రిన్సిపల్ విల్ బీ డబల్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 16 years. చూడండి మనకి ప్రిన్సిపల్ అనేది డబల్ అవుతుందంట, అంటే డబల్ అవుతుందంటే 2p అవుతుందన్నమాట ఇన్ 16 years. ఇన్ 16 yearsలో మనకి డబల్ అయితే అవుతుందంట. అట్ సింపుల్ ఇంట్రెస్ట్ పైన చూసుకున్నట్టయితే విత్ ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ అంటున్నాడు. అలా అయితే మనకి ఒక్క ఇయర్కి మనకి చూసుకున్నట్టయితే per annumకి మనకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది అంటున్నాడు. ఏం లేదు, మనకి ప్రిన్సిపల్ అనేది డబల్ అవుతుందన్నమాట, మనకి డబల్ అవుతుంది, అది కూడా 16 yearsలో డబల్ అవుతుంది. అట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా డబల్ అయితే అవుతుంది అనమాట ప్రిన్సిపల్ అనేది. అలా అయితే మనకి ఇయర్లీకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు, అంటే per annumకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటున్నాడు ఒక ఇయర్కి. చూద్దాం ఆన్సర్ చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది. p టెన్స్ టు 2p ఇన్ 16 years. p అనేది మనకి 2pగా మారిపోతుంది 16 yearsలో. అంటే దానికి అర్థం ఏంటి, మనకి టోటల్ అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2p అని అర్థం అనమాట. అంటే ఏంటి, మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు p ప్లస్ p, అంటే మనకి ప్రిన్సిపల్ ప్లస్ అదేవిధంగా డబల్ అవుతుంది అన్నాడు 16 years లోపల, కాబట్టి ఇంకొక p అనేది ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ p అనేది ప్రిన్సిపల్ అయినట్టయితే మనకి ఇంకొక p అనేది ఇంట్రెస్ట్ అవుతుందని అర్థం అనమాట. p అనేది డబల్ అవుతుంది 16 yearsలో అంటే. ఓకేనా, అటు సింపుల్ ఇంట్రెస్ట్ అని కూడా అన్నాడు. చూడండి ఈ విధంగా ఏ ఈజ్ ఈక్వల్స్ టు p ప్లస్ p అనేది అర్థం అనమాట. చూసినట్టయితే p దేనికి ఈక్వల్, మనకి p అంటే ఇంట్రెస్ట్ కాబట్టి SI ఈజ్ ఈక్వల్స్ టు p అని అర్థం అనమాట. ఓకేనా, కన్ఫ్యూజ్ ఏం పడాల్సిన అవసరం లేదు. SI ఈజ్ ఈక్వల్స్ టు PT/100 మనకు తెలిసిండేది. అలా అయితే మనకి SI అంటే p కాబట్టి p ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ p ఇంటూ టైం పీరియడ్ ఇచ్చేసినాడు 16 ఇంటూ ఇప్పుడు మనకి r ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది /100. ఓకేనా, ఇక్కడ నాకు p క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు చూసినట్టే r కావాలి కాబట్టి ఇవి రెండు ఈ సైడ్ పంపించేయండి. మనకి r ఈజ్ ఈక్వల్స్ టు 100/16 అయితే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 4 4 16, ఇక్కడ చూసుకున్నట్టయితే 4 2 8, అదేవిధంగా 4 5 20 అయితే అయిపోతుంది. 25/4% అనమాట ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి. ఈ విధంగా r ఈజ్ ఈక్వల్ టు 25/4% అనేది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. మనకి ప్రిన్సిపల్ అనేది డబల్ అయినప్పుడు ఇన్ 16 yearsకి మనకి ఒక్కొక్క ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ మనకి ఏంటి పీకే, ఇక్కడ మనకి p అంటే ఏంటి, మనకి ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు p ప్లస్ p అయినప్పుడు ఒకటి ప్రిన్సిపల్ అయినప్పుడు ప్రిన్సిపల్కి ఇంకొక ప్రిన్సిపల్ అంటే టోటల్ అమౌంట్ యాడ్ అవ్వడానికి మనకి కావాల్సిన టైం పీరియడ్ వచ్చేసి మన 16 years ఇచ్చినట్లయితే మనకి ఒక్కొక్క ఇయర్కి గాను 25/4% అనేది ఒక్కొక్క ఇయర్ కానీ యాడ్ చేసుకుంటూ వచ్చేస్తే మనకి ప్రిన్సిపల్కి యాడ్ చేసినట్టు అర్థం అనమాట ఇక్కడ. ఓకేనా, డబల్ అయిందంటే అదే అనమాట అర్థం, మనకి ఒక ప్రిన్సిపల్ని మరి ఇంకొక ప్రిన్సిపల్గా ఇంట్రెస్ట్గా యాడ్ చేసినట్టు అనమాట ఇక్కడ మనకి. ఓకేనా, అలా మనకి ఇన్ని 16 yearsలో చేసినాడంట. 16 years చూసుకున్నట్లయితే ఈ విధంగా 16 yearsకి మనకి ప్రిన్సిపల్ యాడ్ చేసినాడు. అలాగైతే మనకి ఒక్కొక్క ఇయర్కి ఎంత అంటే మనకి 25/4% అనేది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసుకుంటూ వచ్చాడు ప్రిన్సిపల్లో. అలాగైతే మనకి ప్రిన్సిపల్ని యాడ్ చేసినట్టు అనమాట ఇక్కడ మనకి. అది అనమాట ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా, అంటే ఇంట్రెస్ట్ కూడా ప్రిన్సిపల్గా చేసినాడు అనమాట ఇక్కడ మనకి, ప్రిన్సిపల్తో ఈక్వల్ చేసి ఈ విధంగా చేసినాడు అనేసి అర్థం అనమాట. ఓకే, ఇక్కడ మెయిన్గా అయితే మనకి కనుక్కోమన్నాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ విధంగా per annumకి కనుక్కున్నాం.